హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 65 ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 65 ఏళ్ల పైబడిన వారికి ఓ గుడ్ న్యూస్. అదేమిటంటే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో 65 ఏళ్ల పైబడిన వారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డి శ్రీకారం చుట్టారు. ఇక శనివారం బసవన్నగుడి రోడ్డు దొడ్డ గణేశ ఆలయంలో పూజలు జరిపిన అనంతరం మంత్రి మాట్లాడారు. ఇక 65 ఏళ్ల పైబడిన వారు గుర్తింపు కార్డు చూపించి నేరుగా ఆలయంలో దర్శనానికి వెళ్ళవచ్చన్నారు. ఇక ఏ కేటగిరీలో 205, బి కేటగిరీలో 193 ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు. అయితే ఈ ఆలయాలన్నిటిలోనూ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఇక సి కేటగిరీలో 3000కు పైగా ఆలయాలు ఉన్నా అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదన్నారు. అయితే ఏబి కేటగిరీ ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకున్న వారికి వెసులుబాటు కూడా వర్తిస్తుందన్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా 65 ఏళ్ళు పైబడిన వారు క్యూ లైన్లో ఎక్కువసేపు దైవ దర్శనానికి నుంచోలేరు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఏదైతే ఐడి కార్డు చూపించి డైరెక్ట్గా దైవ దర్శనం చేసుకోవచ్చని కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. చూశారుగా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.